నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పచ్చ బంగారం మళ్లీ కలకలలాడుతోంది. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో క్వింటా పసుపుకు రికార్డు స్థాయిలో 20,000కు పైగా ధర రావడంపై పసుపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో పసుపు సాగు దిగుబడి గణనీయంగా తగ్గడం వల్లే అధిక ధరలు వస్తున్నాయనే చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా పసుపు సాగు ఎక్కువగా ఉన్నా జిల్లాలో మాత్రం అది క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. గతంలో 50,000 ఎకరాల్లో సాగయ్యే పసుపు ప్రస్తుతం 19,000 ఎకరాలకు చేరింది. ధరలు ఇలా ఉంటేనే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పండుతున్న పసుపుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రస్తుతం పసుపు రైతులకైతే మంచి వాతావరణం కనిపిస్తూ ఉంది. పసుపు రైతులకు ఇప్పుడు పండించిన పంట ఏదైతే పసుపు ఉందో ఈ పసుపుకు కూడా మంచి గిట్టుబాటు ధర రావడంతో కూడా రైతులు ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పసుపు మార్కెట్లో కూడా పెద్ద మొత్తంలో కూడా పసుపు ప్రతి సంవత్సరం వస్తుంటుంది. అయితే ఈసారి మాత్రం దిగుబడి కూడా తగ్గిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. అంటే గత 10 సంవత్సరాలు ఒకసారి తీసుకున్నట్టయితే 10 సంవత్సరాల్లో దాదాపుగా కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 50,000 ఎకరాలలో పసుపు పండించేవారు. అయితే ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు కూడా పసుపుని మరింత తగ్గించారు. ఎందుకంటే ధరలు కూడా గతంలో చూసుకున్నటువంటి ధరలు ఏదైతే 8,000, 10,000 క్వింటాలకు ఆ విధంగా ఉండేది. అయితే తాజాగా అయితే దాదాపుగా కూడా పెద్ద మొత్తంలో అంటే రెండింతలో రేటు కూడా ఇప్పుడు వచ్చిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. 2 రోజుల క్రితం అయితే నిజామాబాద్ సంబంధించినటువంటి నిజామాబాద్ జిల్లా అంసాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఒక పసుపు రైతుకైతే 20,130 రూపాయల రేటు కూడా రావడం పట్ల కూడా రైతులు ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో కూడా పెద్ద మొత్తంలో అంటే ధర ఊహించని ధర కూడా రావడం పట్ల కూడా రైతులు ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే పసుపు రైతులు ప్రస్తుతం ఎందుకు దిగుబడి తగ్గించారనే అంశం మీద ఒకసారి చూసుకున్నట్టయితే పసుపు రైతులకు గతంలో ఎప్పుడు కూడా రేటు రానటువంటి పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ మార్కెట్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు పసుపు కాంటాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే పసుపు ధర గతంతో పోలిస్తే ఇప్పుడు 2-3 ఎక్కువగా వస్తుంది. దిగుబడి మాత్రం ఈసారి మరీ తక్కువగా అంటే సగంకి సగం కూడా తగ్గించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. 19,000 ఎకరాల్లో ప్రస్తుతం కూడా సాగు చేశారు. అయితే ఇప్పటికీ కూడా సాగు చేసినందుకు ఒకవైపు పసుపు రైతులు ఎందుకు సాగు చేయలేమా అనే ఒకవైపు నిరాశగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇంత ధర వస్తుందని కూడా ఏ రైతు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి ధర రావడం పట్ల కూడా రైతులకు ఆనందం వ్యక్తం అవుతోంది. అయితే ప్రభుత్వం కూడా దీనిపైన ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా పసుపు పైన దృష్టి పెట్టింది. పసుపుని కూడా ఏదైతే స్పైస్ బోర్డు ఉండే ఇప్పుడు పసుపు బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని కూడా నిజామాబాద్కు వచ్చినటువంటి మోదీ కూడా ఈ ప్రకటన చేయడం రైతులకు ఒక తీపి కబురు కూడా చెప్పొచ్చు. అయితే రైతులకు ఏదైతే పండించిన వాళ్ళ పంట కూడా ఈసారి కూడా తక్కువ పండించారు. పెద్ద మొత్తంలో కూడా రేటు రావడం పట్ల కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. కాక ఎట్లా అనిపిస్తుంది ఈసారి పసుపు కూడా రేట్ అయితే పెద్దగా అంటే బాగా వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే గతంలో చూస్తే రేట్ లేకుండా ఇప్పుడైతే రేట్ ఎక్కువ వచ్చింది. అంటే మీరు ఎట్లా చూసారు? అంటే మీకు దిగుబడి మంచిగానే వస్తుంది అంటారా? అసలు మంచిగా తోడ వేసినా కానీ మంచిగానే వచ్చింది. అయితే ఇంకా 25,000 అయితే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు నీకు ఎంత వస్తుంది? రేట్ ఎంత వస్తుంది నీకు? నేను 2 ఎకరాలు పెట్టినా మంచిగానే వచ్చింది పంట తోడ పెట్టినా కానీ మంచిగా వచ్చింది పంట. నీకు ఖర్చు పోని ఎంత మిగులుతుంది? ఇప్పుడు ఎకరానికి ఎంత? ఎకరానికి మస్తు ఖర్చు అవుతుంది. మస్తు 20,000 వస్తే మంచిగా అనిపిస్తుందా? 20,000 వచ్చినా మంచిగా అనిపిస్తుంది. కానీ 25,000 వస్తే ఆ సమలకు మంచిగా ఉంటుంది. 25,000 ఉంటే మంచిగా ఉంటుంది. పంట తోడం వేసింది కానీ మంచిగా పండింది పంట. ఇప్పటికీ మంచిగానే ఉన్నది. కానీ 25,000 ఉంటే కరెక్ట్ ఉంటుంది. ఎట్లా వస్తుంది అంటావా అంత రేటు? రావాలా పద్ధతి అయితే మంచిగా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇంత పసుపు కనిపిస్తుంది కదా, ఈ పసుపు ఎలాంటి పసుపుకి ఎట్లా రేటు పెడతారు అసలు? మంచి ఎంత తప్పుడు ఉన్న పసుపుకు మంచి రేటు అయితే మంచిగా ఉంటుంది. 25,000 ఉంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ సాంగ్లీ మార్కెట్లో 20,000 వచ్చిందంట పసుపు. మళ్ళీ దాన్ని సాంగ్లీ ఏం వచ్చింది ఇక్కడనే వచ్చింది. 500 కోట్లలో ఒక కోట వస్తుంది 20,000 ఇట్లా. కానీ అన్ని మై 16, 17 అమ్మినాయి. అయినా మంచిగా వచ్చింది. 100 కంటే 70 వచ్చింది. మంచిగా వచ్చింది. ఇంతకుముందు ఏం పంట వేసినారు? ఇంతకుముందు పొలం వేసినట్టు ఇప్పుడు 2 ఎకరాలు పసుపు వేసినట్టు. ముందే తెలుసా? తెలుసు అండి. భగవంతుడు మనది ఏమున్నది. అంటే పంట మార్పిడి చేసినావు కదా? పంట మార్పిడి చేసినా మంచిగా ఉన్నది. ఇట్లా
ఇది అయితే మొత్తానికి కూడా పంట మార్పిడి కూడా కొంతమంది రైతులు చేశారు. కొంతమంది కూడా ఏదైతే ఇప్పుడు మార్కెట్లో చూస్తూ ఉన్నాము, మార్కెట్లో కొంతమంది రైతులు వచ్చి కూడా రైతులు తన పసుపుని కూడా కాంటా కూడా చేస్తున్నట్టు నేపథ్యం ఉంది. అయితే గతంలో పసుపు రైతులు అయితే పండించి విరక్తి చెందినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గతంలో 50,000 ఎకరాలు పండించినటువంటి పంట రాను సంవత్సరం కూడా తగ్గినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి కూడా చాలామంది కూడా రేట్లు రావేమో అనే ఒక రేట్లు రాకపోవచ్చు అనే ఉద్దేశంతో కూడా పసుపు పంటను తక్కువ చేశారు. అయితే అనూహ్యంగా కూడా చెప్పుకోనంత విధంగా రేట్లు రావడం పట్ల కూడా రైతులు ఎందుకు వేయలేకపోయామని కూడా వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి కూడా అయితే ఇప్పుడున్నటువంటి రేటు ఫ్యూచర్లో వస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. పంట అయితే పండించిన రైతుకైతే అనేక కష్టాలు వస్తాయి. అనేక కష్టాలను కూడా పంట వేసిన నుంచి ఏదైతే పసుపు స్టార్ట్ చేసిన నుంచి కూడా అనేక చీడ పురుగులు కానీ ఇట్లాంటివి కూడా అనేక రోగాల బారిన కూడా అన్ని తట్టుకొని బయట మార్కెట్కి వచ్చినంత వరకు కూడా కత్తి మీద సాంలాగా కూడా పసుపు రైతుల పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ చేశారో అది ఎండింగ్ వరకు కూడా ఇప్పుడు కూడా నష్టపోయే రైతులు ఈసారి మాత్రం మంచి రేటు రావడంతో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఇలాగే కొనసాగితే బాగుంటుందని కూడా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పసుపు రైతులకు కూడా అన్ని ఖర్చులు పోను కూడా 20,000కు పైగా ఉంటే చాలా గిట్టుబాటు ధర కల్పించిన ప్రభుత్వం కూడా ఒకవైపు గిట్టుబాటు ధర కల్పించాలని కూడా ఒకవైపు రైతులు చెప్తున్నారు. ఈ ధర ఇలాగే కొనసాగాలని కూడా రైతులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా పసుపు రైతులు కూడా ఇక్కడ ఏదైతే దేశవ్యాప్తంగా కూడా పసుపుకు మంచి డిమాండ్ ఉంది. పసుపు పండించాలంటే ఒక పచ్చని బంగారంతో కూడా రైతులు కొలుస్తారు. చెప్పులు లేకుండా కూడా రైతులు తన పంట పొలాల్లో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అదంతా మొత్తం అంతా ఏదైతే అక్కడి నుంచి దాన్ని ఫిల్టర్ చేసి మార్కెట్కు తీసుకొచ్చిన అనంతరం కూడా రేటు ఎంత వస్తుందో కూడా వాళ్ళకు తెలియని పరిస్థితి ఉంటుంది. అయితే ఏదైతే నాణ్యమైన పసుపు కొమ్మలకైతే మంచి ధర వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఇలాంటి ధరలు కూడా ఇక ముందు రావాలని కూడా ఒకవైపు రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవాలి, ఒక మద్దతు ధర ఇవ్వాలని కూడా రైతులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పసుపు పంట ధర పెరగడము ప్రస్తుతం అయితే పెరిగిన దిశగా అయితే ఉంది. అయితే దిగుబడి మాత్రం రైతులైతే ఆశాభావం వ్యక్తం చేయనటువంటి పరిస్థితి. ఇంత ధర కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మటుకు కూడా పంట పొలాల్లో ఇంతకుముందు వరి పండించే వాళ్ళు పసుపు పండించారు. పసుపు పండించే వాళ్ళు కూడా మళ్ళీ ఇతర పంటలకు కూడా మళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ధర రాదము అనే ఉద్దేశంతో కూడా చాలా మటుకు కూడా రైతులు చాలా తక్కువగా సాగు చేసిన నేపథ్యంలో కూడా అనూహ్యంగా నిజామాబాద్ మార్కెట్లో కూడా ఒక ఆల్ టైమ్ రికార్డు కూడా 20,000 పైచులకు ధర పండడం ఒక గొప్ప పరిణామంగా కూడా భావించవచ్చు. ఇది ఇలాగే కొనసాగాలని కూడా రైతులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రైతులకు పండించే పంటకు కూడా మంచి గిట్టుబాటు ధర కూడా ప్రభుత్వం కల్పించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్గా నిజామాబాద్ మార్కెట్కి సంబంధించినటువంటి పసుపు ధరకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఎఫెక్ట్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్ నుంచి.